ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. హూ ఎవర్ యాజ్ మై కమాండ్స్ అండ్ కీప్స్ దెమ్ ఈజ్ ద వన్ హూ లవ్స్ మీ. Gospel of John chapter 14 verse 21. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నోటితో చెప్పుకోవడం కాదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఆయన మా అండ మా ఆశ్రయమని కేవలం స్తుతించి ఊరుకోవడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన్ని నిజముగా ఆరాధించడం, అంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించిన వాటిని అమలుపరచడం, ఆ విధమైన జీవన శైలి కలిగి ఉండడం. అప్పుడు నిజముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్య భాగము మనకు సుస్పష్టముగా తెలియజేస్తుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఎటువంటి స్థితిలో ఉన్నా, మనము ఆయన నామానికి అవమానకరముగా ఉన్నా, మనము ఆయన్ని ద్వేషిస్తున్నా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అందులో ఏ సందేహము లేదు. కానీ నిజముగా విశ్వాసులు, సజీవము గల దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పుబడుతున్న మనము ఆయన్ని ప్రేమిస్తున్నామా? పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనుచు ఆయన ఎలాగో నడుచుకొనినో అలాగే తానునూ నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకునేవారు ఆయన ఎలాగో నడుచునో అదే విధంగా నడుచుకుంటాడు. అప్పుడు అతని యొక్క క్రియలన్నీ బట్టి మనం చెప్పొచ్చు అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని. దేవుడు ఫలించే చెట్టు వంటి వాడు. ఆయనలో ఉంటే, ఆయనతోనే ఉంటే ఫలాలు వస్తాయి. కానీ నేను వేరుగా జీవిస్తానని వేరొక కొమ్మతో నీవు అంటు కట్టుకొని ఉంటే, వేరొక చెట్టు వలె నీవు ఉంటే నీవు ఫలిస్తావా? నీవు ఆశీర్వదింపబడతావా? దేవుడిలో ఉన్నవారే, ఆయనకు అంటుకట్టబడిన వారే దేవుడిలో ఫలాలను చూడగలుగుతున్నారు. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా కేవలం నోటి మాటతోనే చెప్తున్నావా అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే, నీ యొక్క ఫలాలను బట్టి, నీవు ఉన్న స్థితిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటను బట్టి నీవు తెలుసుకోగలుగుతావు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదో అని. దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యమిస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాజైనటువంటి దావీదు దేవుని యొక్క ఉద్దేశములన్నీ నెరవేరుస్తున్నాడు. మరి దేవుని ఉద్దేశములు నెరవేర్చు వారిని దేవుడు ఆశీర్వదింపకుండా ఉంటాడా చెప్పండి? ఘనతైన, ఆశీర్వాదమైన, సంపదైన, ఆరోగ్యమైన ఏదైనా ఉన్నతముగా బహుగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయనను ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకొంటూ, ఆయన ఉద్దేశములు నెరవేర్చినప్పుడు. మనకు మన పిల్లలంటే ఇష్టం ఉన్నప్పుడు, మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నప్పుడు, మన భార్యని ప్రేమిస్తున్నప్పుడు వారు అడిగింది ఇవ్వకుండా ఉంటామా? వారికి నచ్చని పని చేయడానికి ఇష్టం కలిగి ఉంటామా? ఖచ్చితంగా వారికి అనుగుణంగానే, వారికి ప్రియముగానే జీవించడానికి ప్రయత్నిస్తాం కదా. మరి ఈ రోజున దేవుని విషయంలో ఆ విధంగా నీవు ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవునికి నచ్చినట్లు నువ్వు ఎందుకు జరిగించలేకపోతున్నావు? దేవునికి నచ్చినట్లు నీవు ఎందుకు జీవించలేకపోతున్నావు? బహుశా నీవు ప్రేమించిన వారు నీకు ఏమీ తిరిగి ఇవ్వకపోవచ్చేమో, మోసం చేయొచ్చేమో, కానీ నీవు ప్రేమిస్తున్న దేవుడు నీవు ఇచ్చిన దానికంటే అధికముగా ఇవ్వగల దేవుడు. ఆయన నిన్ను మోసము చేయనివాడు, నిన్ను ప్రతి ప్రమాదము నుండి కాపాడువాడు. వాక్య భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను అని. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరచెదను అని. ఆయనని ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. ఆయనను ప్రేమించు వారికి ఈ రోజున జరుగుతున్న సంఘటనలన్నీ కూడా వారి మంచికే జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నోటితో ప్రేమిస్తున్నాను అని చెబితే నీవు ఆశీర్వదింపబడవు.
కేవలం నోటితో ఆరాధిస్తే, ఏదో నామకార్థంగా సన్నిధికి వెళ్తే, ఏవో కొంత ధనము కానుకగా ఇస్తే నీకు ఆశీర్వాదము రాదు, నీవు ఫలించవు. కానీ ఎవరైతే ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొంటారో, అనగా వాటి ప్రకారంగా జీవిస్తారో, వారి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. ఆయనలో ఉంటేనే దీవెనలు, ఆయనతో నడిస్తేనే ఆశీర్వాదాలు వస్తాయండి. అందునిమిత్తమున దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్న మనము ఆయనకు నచ్చినట్లుగా కూడా జీవించుదాం. అప్పుడు మన యొక్క జీవితంలో ప్రతిఫలమో మనము చూడవచ్చు. ఆశీర్వాదాలు మనకు కనిపిస్తాయి. మనల్ని బట్టి, మన నడవడికను బట్టి అనేక మంది కూడా మారుతారు, దీవించబడతారు. ముఖ్యంగా మన కుటుంబము, మన బిడ్డలు, మన తల్లిదండ్రులు అందరూ సుఖశాంతులతో జీవించగలుగుతారు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా, మీ యందు మేము నిలిచి ఉండాలని, మీ ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలని, అయా మరి వాటిని అంగీకరించిన వాటిని అమలు పరచాలని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నిజముగా మిమ్మల్ని ప్రేమిస్తే ఖచ్చితంగా మీ ఆజ్ఞలను పాటించాలని తండ్రి వాక్కు ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, అవును ప్రభా, ఈ రోజున నా తండ్రి దావీదు భక్తుడు ఏ విధంగా తండ్రి మీ పైన ఆనుకున్నాడో, మీ ఉద్దేశములు నెరవేర్చాడో, అయా మరి నెరవేర్చిన దానికి తండ్రి ఆశీర్వాదకరముగా అతనిని ఎలా మీరు తండ్రి ఆశీర్వదించారో, ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపచేత నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క కనికరము, మీ యొక్క బాహువు వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అయా రోగములను తండ్రి బాపే దేవుడవు తండ్రి. అయా ప్రతి వ్యాధి నుండి, ప్రతి బాధ నుంచి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. అయ్యా ఎవరి దగ్గర అయితే వారు అప్పు తీసుకున్నారో ప్రభా, అయా మరి తండ్రి ఎవరి దగ్గర అయితే తండ్రి రుణస్థులుగా ఉన్నారో నా ప్రభా, వారి హృదయాలను మార్చండి. అయ్యా వారికి ఉన్న అప్పును వారు తండ్రి మన్నించినట్లుగా, కొట్టివేయినట్లుగా మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి జాబ్ నిమిత్తము ప్రార్థిస్తున్నారో, అయా మరి తండ్రి వారు చేస్తున్న ప్రయత్నాన్ని, వారి యొక్క ప్రార్థనను మీరు ఆలకించి మంచి జాబ్ను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో అయా మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా మార్గం అంతటిలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, అయా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. సమాధానము గల కుటుంబముగా కుటుంబాన్ని లేవనెత్తమని, వారి మధ్య మీరే తండ్రి అయా ఉండి సమాధానంతో వారిని నింపమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఏ వృత్తులలో బిడ్డలు తండ్రి అయా పని చేసుకుంటున్నారో తండ్రి, ఆ యొక్క తండ్రి పనిని మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అయా మరి తండ్రి మీలో ఫలించే బిడ్డలుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా మీ యొక్క కృప ప్రతి బిడ్డపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. మీ యొక్క సువార్తకు లోబడిన బిడ్డల యొక్క హృదయాన్ని తెరవండి నా ప్రభువా. అయా మరి తండ్రి మీకు లోబడే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అయా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీకు మహిమకరముగా తండ్రి మా భారతదేశమును లేవనెత్తండి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా నా ప్రభువా మరి తండ్రి కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభువా మీరే తండ్రి వారి పక్షము నుండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం.
వేడుకుంటున్నాము తండ్రి. వివాహాల విషయంలో మీరే కార్యమును జరిగించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. మీ యొక్క కృపా కాపుదల వారితో ఉంచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారి పరిస్థితులన్నిటిని మార్చగల దేవుడవు అయా తండ్రి, అన్నిటినీ తండ్రి అణచివేసే దేవుడవు ప్రభువ. ఆ సమస్యను సైతము గద్దించే దేవుడు మీ వైపు చూస్తుండగా అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మహత్ కార్యములను వీరు వారి జీవితంలో జరిగించమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.